ఈ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగ అంగరంగ వైభవంగా జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే వందలాది బరులైతే ఏర్పాటు చేయడం జరిగింది. ఒక పందెం బరులు అంటారు. ఈ పందెం బరులకు సంబంధించి ఆయా ప్రాంగణంలో ప్రతి ఒక్క బరిలో కూడా ఒక సందడి వాతావరణం అయితే నెలకొంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనం విజయవాడలోని రామవారపేట రింగ్ రోడ్డు వద్ద ఉన్న ఒక ప్రధానమైన బరి వద్ద ఉన్నాం. దాదాపుగా ఒక మినీ స్టేడియం లాగా తలపించేలా ఒక బరులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆ ప్రాంగణంలో ఉన్నాం. ఇవన్నీ కూడా ఒకసారి వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి మనం విజువల్‌లో చూసుకున్నట్లయితే ఇప్పటికే ఇంతకు ముందు కూడా అంటే ఏవైతే ఇటు కల్చరల్ ఈవెంట్స్ అయితే ఉంటాయో, ఇటు ముగ్గుల పోటీలకు సంబంధించి కావచ్చు, అలాగే చిన్నపిల్లల ఒక ఆటలు కావచ్చు, ఒక గంగిరెద్దుల విన్యాసాలు ఇలాగ అనేక అన్ని ఈవెంట్స్ అన్ని కూడా ముందుగానే చేయడం కూడా జరిగింది. ప్రధానంగా ఈ యొక్క ఈవెంట్స్ తర్వాత అంటే ఇప్పుడు కూడా వార్తలు వస్తున్నాయి ఏంటంటే ఇటు ఒక పందెం బరులు అనేది ప్రధానంగా అలాగే సంక్రాంతి అంటే దానికి అత్యంత ప్రాముఖ్యంగా ఒక ₹1,00,000 కావచ్చు, అలాగే ₹1,00,00,000 కావచ్చు చేతులు మారుతుంది అనేది ఒక వార్తలు విమర్శలు అయితే కూడా వస్తున్నాయి. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే దీనికి ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు అనేవి ఉన్నాయి. ఇటు పోలీసులు ఆంక్షలు కూడా ఉన్నాయి. అయినా సరే నిర్వాహకులు వారి యొక్క ఏదైతే ఉందో ఆ పంతా మార్చుకుంటూ ఆ విధంగానే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఎక్కడైతే ఈ యొక్క ప్రదేశంలో అయితే ఉన్నామో ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఒక గుంటాట కావచ్చు, అలాగే ఇలాగ అనేక జూదాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే మనకు క్లియర్ గా చూడవచ్చు. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏపీ జూద నిరోధక చట్టం కావచ్చు, అలాగే ఏపీ జంతు హింస నిరోధక చట్టం కావచ్చు. సో ఈ యొక్క ఖచ్చితంగా అమలు పరచాలంటూ కూడా హైకోర్టు కీలకమైన ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దాదాపుగా 14 పిటిషన్స్ అనేది ఈ యొక్క సంక్రాంతి నేపథ్యంలో వేసిన నేపథ్యంలో హైకోర్టు ఒక కీలకమైన ఆదేశాలు అయితే పాస్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇటు ఆయా జిల్లాల కలెక్టర్లు కావచ్చు, ఎస్పీలు కావచ్చు, వీరందరూ కూడా ఒక ఆదేశాలు అయితే వెళ్ళిన పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఇటువంటి పాల్పడితే మాత్రం చర్యలు తప్పకుండా కూడా అలాగే వీటి యొక్క నియంత్రణలో కానీ తప్పితే ఇటు ఎవరైతే ఇటు కలెక్టర్ కావచ్చు, లేదా ఎస్పీ కావచ్చు, ఉన్నతాధికారులు ఎవరైతే అంటే మీరే ఒక బాధ్యులుగా వ్యక్తిగతంగా తీసుకోవాలంటూ కూడా హైకోర్టు అయితే ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఏవైతే 14 పిటిషన్లు వచ్చాయో దానికి సంబంధించి ఫుల్గా మొత్తంగా దానికి పుర పరిశీలించి దీనికి సంబంధించి ఒక కీలకమైన ఆదేశాలు గతంలో ఏవైతే ఇటు ఇంతకుముందు చెప్పుకున్నట్టు జంతు నిరోధక చట్టం కావచ్చు, అలాగే జూద నిరోధక చట్టం కావచ్చు, ఇవన్నీ కూడా అమలు పరచాలి. సో అవసరమైతే 144 సెక్షన్ లాంటివి కూడా అమలు పరచాలంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఏదేమైనా సరే ఒక ఆచారం ఇటు ప్రధానంగా ఎన్నో ఏళ్ల నుండి వస్తున్న ఒక ప్రధానమైన ఆచారం నేపథ్యంలో ఇటు అత్యంత కీలకమైంది సంక్రాంతి పండుగ అంటేనే కోడి పందాలు. సో ఈ ఆచారం నేపథ్యంలో ఇటు తమిళనాడు కూడా ఇటు జల్లికట్టు లాంటివి కూడా నిర్వహిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సరదా నేపథ్యంలో నిర్వహించుకుంటే బాగుంటుంది కానీ దానికి కత్తి కట్టి వేసి అలాగే ఒక జంతు హింసకి పాల్పడడం కావచ్చు, అలాగే డబ్బు మనీ అనేది ఇటు దూరం రూపంలో చేతులు మారడం కావచ్చు. సో ఇది చట్టరీత్యా కూడా నేరం అనేది కూడా క్లియర్ గా తెలిసిందే. సో హైకోర్టు ఆదేశాలు అంత క్లియర్ గా ఉన్నాయి. సో అయినా సరే ఇక్కడ అధికార మొత్తం కూడా కొంచెం కాస్త వైఫల్యం చెంది అనేది తెలుస్తుంది. ఎప్పుడు గతంలో చూసుకున్నప్పుడు ప్రతిసారి కూడా ఇలా జరుగుతూనే ఉంటే అయినా సరే ఈ యొక్క యథాతథంగానే జరుగుతుంది అనేది కూడా వార్తల్లో ఎప్పుడు కూడా నిలిచిన పరిస్థితి ప్రస్తుతం మనం వీడియోలో క్లియర్ గా చూడవచ్చు. అలాగే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క గ్యాలరీ మొత్తంగా చూసుకున్నట్టయితే దాదాపు 3 అడుగులు పైన బరి అంటే మట్టి అన్ని కూడా వేసేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే పైన జరిగే సంబంధించి కింద ఉన్న వాళ్ళు కూడా క్లియర్ కనపడాలనే ఉద్దేశంలో అలాగే ఆ బరిలు మొత్తం చుట్టూ కూడా ఒక ఫెన్సింగ్ లాంటి వేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఏదైతే ఈ యొక్క పండుగ నేపథ్యం కావచ్చు, సంక్రాంతి కావచ్చు, సరదా నేపథ్యంలో సో అందరూ కూడా ఒక ఆచార నేపథ్యంలో జరుపుకోవడం ఉన్నప్పటికీ చివరిగా ఇది జూదం కంటే కూడా ఇంకా ఇది వెళ్తుంది అనేది ఇక్కడ స్పష్టం అవుతుంది క్లియర్ గా. ఇవన్నీ కూడా ప్రస్తుతం మనం విజువల్లో కూడా క్లియర్ గా చూడవచ్చు ఎక్కడ ఏమేమి జరుగుతుంది ఏంటి అనేది కూడా. సో వాస్తవంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పండుగ నేపథ్యంలో చూసుకున్నట్లయితే దాదాపుగా చాలా మంది ఇటు దేశం నలుమూల నుంచి ఇక్కడ రావడం కావచ్చు, విదేశాల నుంచి కూడా ఇక్కడికైతే వస్తున్న పరిస్థితి ఉంది. ఆల్రెడీ యొక్క పండుగ వాతావరణం కూడా ఎన్నో చూడొచ్చు. అంటే ప్రస్తుతం మనం బరిల వద్ద ఉన్న యొక్క సందడి కోలాహలం కావచ్చు, సందడి వాతావరణం కావచ్చు, ఇవన్నీ కూడా క్లియర్ గా చూస్తున్నాము. సో ప్రధానంగా ఇటు అనేక ఆదేశాలు అన్ని ఎప్పటి నుంచి వీటికి అరికట్టేందుకు అలాగే వీరికి ఒక అవగాహన కలిగేందుకు గ్రామ సభలు కూడా నిర్వహించాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు తీసుకోవడం జరిగింది. ఇటు ఎస్పీ కావచ్చు, అలా కలెక్టర్ కావచ్చు. సో అయినా సరే దీన్ని ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆచారం నేపథ్యంలో సో ఇది ఎప్పటి నుండో వస్తున్న ఆచారం కాబట్టి ఇక్కడ ఎవరికి ఎక్కడ ఏమి తావు లేకుండా అలాగే ఎటువంటి హింస తావు లేకుండా అంతా సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటాం అంటే వారందరూ చెప్పుకొస్తున్నప్పుడు కూడా ఇలాగా ఏవైతే ఇక్కడ బరులు ఏర్పాటు చేస్తారో ఇటు సపరేట్ గ్యాలరీలు అంటే విఐపీస్ కి సంబంధించి సపరేట్ గ్యాలరీ ఏర్పాటు చేయడం కావచ్చు, అలాగే నైట్ అంటే ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయడం కావచ్చు, అలాగే ఎల్సిడి స్క్రీన్స్. సో ఎల్సిడి స్క్రీన్స్ ద్వారా
సో దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చూడడానికి అందుబాటులో ఒక సౌకర్యవంతంగా, అలాగే విందు భోజనాలకు సంబంధించి ఇటు విఐపి వారికి చేయడం కావచ్చు, వారికి రక్షణగా ఇటు బౌన్సర్లను ఏర్పాటు చేయడం కావచ్చు, అలాగే ఇప్పటి వరకు మనం చూపించిన బరులో చూసుకున్నట్లయితే కొత్త కీలకంగా కోడి పందాలకు సంబంధించి అయితే ఇటు అంతా కూడా ఫెన్సింగ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. మనం క్లియర్ గా ఒకసారి విజువల్లో చూపించే ప్రయత్నం చేస్తాం. సో ఈ విజువల్లో చూసుకుంటుంది ఇటు ఏదైతే ఇప్పుడు చూపిస్తున్న బరి అయితే ఉందో ఆ ప్రాంగణం మొత్తం కూడా ఇటు చుట్టూతల కూడా ఫెన్సింగ్ చేసేసారు. లోపలికి వెళ్ళాలంటే కూడా సో ఒక సెక్యూరిటీ, ప్రైవేట్ సెక్యూరిటీని కూడా పెట్టుకున్నారు. ప్రైవేట్ ఎవరైతే బౌన్సర్లు ఉన్నారో సో వారికి ఒక దానికి సంబంధించి ఏదైతే ఐడి ప్రూఫ్ కావచ్చు, లేదంటే ఒక దానికి ఎంట్రీ పాస్ అనుకోవచ్చు, ఆ ఎంట్రీ పాస్ ఉంటేనే లోపలికి పంపిస్తారు. సో లేదంటే ఎవరైనా సరే బయట నుండి అలా చూడాల్సిన పరిస్థితి ఉంది. సో ఇది అత్యంత కీలకంగా ఈ యొక్క సంక్రాంతి పండుగ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఇది అత్యంత కీలకంగా ఇటు ఏదైతే సాంప్రదాయ పేరిట జరుపుకున్న ఏవైతే ఇది ఉందో సో ఈ విధంగా ఇట్లా జరుపుతున్నారు అనేది క్లియర్ తెలుస్తుంది. ఒకవైపు మనం ఎల్సిడి స్క్రీన్స్ కూడా మనం చూడొచ్చు. ఇటు అనేక అన్ని కూడా ఏర్పాటు చేసిన మొత్తం ఎక్కడెక్కడ ఎండ నుండి రక్షణ పొందేందుకు కూడా ఇటు టెంట్లు కూడా వేసిన పరిస్థితి ఉంది. సో ఇలా అనేక సౌకర్యాలు అనేది కూడా ఇక్కడ అందుబాటులో ఇటు నిర్వాహకులందరూ కూడా ఉంచుతున్నారు. సో ఏదేమైనా సరే సాంప్రదాయబద్ధంలో ఇటు సంక్రాంతి పండుగ అంగరంగ వైపుగా జరుపుకోవాలంటూ కూడా చెప్పుకొస్తున్నప్పుడు కూడా సో ఇది ఏదైతే ఈ యొక్క పండుగ నేపథ్యంలో విధిగా ఎప్పటికీ అంటే ప్రతిసారి వార్తల్లో నిలుస్తుంది. ఆ 3 రోజులు అంటే ఎప్పటికెప్పుడు ఇటు హైకోర్టు నుండి ఆదేశాలు ఉంటాయి, అలాగే పోలీసు నుండి ఆంక్షలు ఉంటాయి. అక్కడక్కడ కొన్ని బరులు కూడా పడవేసే ప్రయత్నం చేస్తారు. అయినా సరే వెంటనే దాన్ని పునరుద్ధరణ చేసి మళ్ళీ ఆ బరులు నిర్మించిన పరిస్థితులు నిర్వహణ చేస్తుంటారు. సో ఈ నేపథ్యంలో ఇటు ఆచారం సాంప్రదాయం పేరిట చూసుకున్నట్లయితే ఈ యొక్క జూదం లేదంటే ఇటువంటి అన్ని కూడా జరుగుతుండేది క్లియర్ గా కళ్ళకి కట్టినట్టు కూడా క్లియర్ గా తెలుస్తుందనేది చెప్పాలి. సరే ఏదేమైనా సరే సో ఈ యొక్క సంక్రాంతి పండుగ నేపథ్యంలో దేశం నలుమూల నుంచి అనేక మంది ఇక్కడ సొంత ఊళ్ళకి వాళ్ళు రావడం, అలాగే ఈ యొక్క ఈవెంట్స్ సంబంధించి అన్ని కూడా పాల్గొనడం, సో వారందరికీ తగిన సౌకర్యాలు కావచ్చు అనేక అన్ని కూడా ఇటు బరువు నిర్వాహకులందరూ కూడా చేశారనేది స్పష్టమైంది.